నేటి పునీతులు ఇద్దరు యవాన్లు సోదరులు. నా విమోచకుడు సజీవుడుగా నున్నాడని నేనెరుగుదును. గురువారం, అక్టోబర్ 3, 2024. మొదటి పఠనం యోబు గ్రంథము 19వ అధ్యాయం 21 నుండి 27 వచనాలు. మిత్రులారా, మీరు నా మీద జాలిచూపుడు ప్రభువు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. ప్రభువు వలె మీరును నన్ను హింసింపవలయునా? ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా? ఎవరైనా నా ఈ పల్కులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన నన్ను సమర్థించి తీరుననియు నేను ఎరుగుదును. నా దేహము క్షీణించిపోయినను ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. అతడు నాకు పరాయివాడేమి కాదు. ఇది ప్రభువు వాక్కు.